అనన్య టేల్స్. మాయలమారి పొరుగువారు ఊరిని రక్షించిన అత్తాకోడళ్ళు. ఆ ఊరి పేరు సిరిపురం. చుట్టూ పచ్చని పొలాలు, చెరువులు, కొండలతో ఆ ఊరు ఒక అందమైన కావ్యంలా ఉండేది. అక్కడ ప్రజలు ఎంతో కల్మషం లేకుండా ఒకరికొకరు సాయం చేసుకుంటూ సుఖంగా ఉండేవారు. ఆ ఊరిలో వసుంధర అనే ఆవిడ తన కోడలు అనన్యతో కలిసి నివసిస్తోంది. వసుంధర పాతకాలపు మనిషైనా చాలా తెలివైనది. అనన్య ఆధునిక ఆలోచనలు కలిగిన మంచి కోడలు. వీరిద్దరూ అత్తాకోడళ్లలా కాకుండా మంచి స్నేహితులుగా ఉండేవాళ్లు. ఒకరోజు ఆ ఊరిలోకి ఒక కుటుంబం వచ్చింది. ఆ కుటుంబంలో భార్యాభర్తలు, భర్త యొక్క ముసలి తల్లి ఉన్నారు. వారు వసుంధర ఇంటి పక్కనే ఉన్న పాత ఇంట్లో అద్దెకు దిగారు. 2 రోజుల తర్వాత ఊరి జనం వాళ్ల గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు. మీరు గమనించారో లేదో, నేనైతే గమనించిందేంటంటే కొత్తగా ఈ ఊరికొచ్చి అద్దెకుంటున్నారు కదా, వారు ఎవరితోనూ మాట్లాడడం లేదు. వాళ్ళ ఇంటి తలుపులు ఎప్పుడు వేసే ఉంటాయి. కనీసం మంచినీళ్ళకని బయటికి రారు. నేను కూడా అదే గమనించాను. ఆ కుటుంబం చాలా విచిత్రంగా ఉంది. ఎందుకన్నా మంచిది ఆ కుటుంబం మీద ఒక కన్నేసుంచాలి. ఆ కుటుంబం వచ్చిన వారం రోజుల్లోనే ఊరిలో పరిస్థితులు తారుమారయ్యాయి. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న ఊరి ప్రజలు వింతైన విషజ్వరాల బారిన పడ్డం మొదలైంది. ఒళ్లంతా నల్లటి మచ్చలు రావటం, మనుషులు విపరీతమైన నీరసంతో మంచాన పడ్డం చూసి ఊరివాళ్లంతా భయపడిపోయారు. ఏంటో ఈ కర్మ, దేవుడికి మన మీద కోపం వచ్చిందేమో, ఏమీ అర్థం కావడం లేదు. ఏంటో అనన్య మనసులో మాత్రం ఇలా అనుకుంటోంది. నాకు చాలా అనుమానంగా ఉంది. ఉన్నట్టుండి ఈ విషజ్వరాలేంటి? ఇది అందరూ ఆలోచించాల్సిన విషయమే. ఆ రోజు అనన్య తన అత్తగారితో ఇలా అంటుంది. అత్తయ్య, మీరు గమనించారా? ఆ కొత్తగా వచ్చిన వాళ్ళు అస్సలు బయటకి రావటం లేదు. ఆ ఇంట్లో నుంచి ఎప్పుడూ ఏదో ఒక వింత వాసన వస్తోంది. వాళ్లే జ్వరాలకు కారణమని నాకెందుకో అనుమానంగా ఉంది. ఊరి ప్రజలందరూ భయపడి చేస్తుంటే కనీసం వాళ్ళు తిండికి నీళ్లకు కూడా బయటికి రావట్లేదంటే వాళ్ళు ఏదో చేస్తున్నారత్తయ్య. అయ్యో అనన్య, నీకెవరు కొత్తగా కనిపిస్తే వాళ్లే దొంగల్లా కనిపిస్తారు. కొంతమంది మనుషులు ఏకంతాన్ని ఇష్టపడతారులే. వాళ్ల పనేదో వాళ్ళు చూసుకుంటున్నారు, మనకెందుకు? వాళ్ళు మధ్యాహ్న సమయంలో వాళ్లకు కావాల్సినవన్నీ తీసుకుని వెళ్లడం నేను చూశాను. అనవసరంగా పొరుగువారి మీద నిందలేయొద్దు. ఆ రోజు పౌర్ణమి రాత్రి. ఊరంతా గాఢ నిద్రలో ఉంది. అనన్యకి మాత్రం నిద్ర పట్టడం లేదు. ఆమె తన కిటికీలో నుంచి చూస్తుంటే పక్కింటి పెరట్లో నుంచి నల్లటి పొగలు రావడం గమనించింది. గాలిలో ఏదో మాంసం కాలుతున్న వాసన, వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. అనన్య వెంటనే అత్తగారి దగ్గరికి వెళ్లి నిద్రలేపుతుంది. అత్తయ్య, అత్తయ్య, త్వరగా నిద్ర లేవండి. ఏమైందని? ఎందుకు బంగారం లాంటి నా నిద్రను చెడగొడుతున్నావానన్య? మీరెప్పుడైనా నిద్రపోండి, ఇప్పుడు మాత్రం నాతో పాటు రావాల్సిందే. ఇద్దరూ గోడ పక్కన నక్కి లోపలికి చూశారు. అక్కడ దృశ్యం చూసి వసుంధర గుండె ఆగినంత పనైంది. ఆ కుటుంబమంతా ఒక యజ్ఞగుండం చుట్టూ కూర్చుని ఉన్నారు. వారి చేతుల్లో వింతైన బొమ్మలున్నాయి. వారు ఊరి ప్రజల పేర్లు చెబుతూ చేతబడి చేస్తూ ఉన్నారు. ఆ మంటల్లో నుంచి వస్తున్న పొగ గాలిలో కలిసి ఊరువైపు వెళ్తోంది. మెల్లగా ఇంటికొచ్చారు. వామ్మో, వాళ్ళు మనుషులు కాదు. ఖచ్చితంగా వీళ్ళు మన ఊరికి చేతబడి చేస్తున్నారు. మనం కూడా చచ్చిపోతామనన్య. అత్తయ్య, కొంచెం భయపడకుండా ఉంటారా? నేను వీళ్ళనేం చెయ్యాలని ఆలోచిస్తున్నాను. నువ్వు ఆలోచించేలోపు వాళ్ళు మనల్ని ఏదో ఒకటి చేస్తారు. అత్తయ్య, మనం వెళ్ళి ఇక్కడ జరిగిన విషయాన్ని ఊరి వాళ్ళకి చెబితే ఎవ్వరూ నమ్మరు. ఎందుకంటే ఆ మాయగాళ్లు పొద్దున్నే లేచి ఏమీ తెలియని వాళ్లలాగా నటిస్తుంటారు. మన దగ్గర వాళ్ళిదంతా చేస్తున్నారని సాక్ష్యం ఉండాలి. అలాగే వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. మరుసటి రోజు రాత్రి ఆ ఇంటివారు పూజలు మొదలుపెట్టారు. అప్పుడు అనన్య చెల్లి చీర కట్టుకొని వాళ్ల మీదకు వెళ్లి గట్టిగా అరుస్తుంది. నేను మిమ్మల్ని వదలనురా. ఈ ఊరిని నాశనం చేయాలని వస్తున్నారా? అది ఎప్పటికీ జరగదురా. మిమ్మల్ని అంతం చేస్తాను. లోపల పూజలు చేస్తున్న వాళ్ళు కంగారు పడిపోతారు. ఆ తాంత్రికుడు బయటకు వస్తాడు. ఏంటిది? నేను చేసిన ప్రయత్నం ఇది కాదు కదా, ఏం జరుగుతోంది? ఆ తెల్లటి ఆకారాన్ని చూసి తన మంత్రాలతో బంధించే ప్రయత్నం చేస్తాడు. కాని అవి పనిచేయవు.
ఇది సామాన్యమైన భూతం కాదు. ఇదేదో తెలుసుకోవాలి. ఈరోజు పూజలు ఆపేయాలి. అనన్య పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తుంది. ఏంటే మళ్ళీ వచ్చేసావు? ఏం జరిగింది? అమ్మో, వాణ్ణి చూస్తే నాకు భయం వేసింది అత్తయ్య. కానీ ఈ రోజు వాళ్ళ పూజని ఆపగలిగాను. రేపు మాత్రం ఆపరు కదా. వెంటనే అందరికీ విషయం చెప్పి ఇక్కడికి తీసుకుని రావాలత్తయ్య. మరుసటి రోజు రాత్రి సరిగ్గా 2 గంటల సమయంలో తాంత్రికుడు పూజ మొదలుపెట్టాడు. ఊరి ప్రజలందరూ అక్కడ మాటు వేశారు. ఈ ఒక్క దెబ్బతో ఈ ఊరి ఆత్మ నా గుప్పిట్లోకొస్తుంది. ఈ సిరిపురం నా పాదాల కింద శ్మశానం కావాలి. సడన్గా తలుపులు తన్నుకుంటూ తెరుచుకుంటాయి. అనన్య గడప మీద నిలబడి ఉంటుంది. ఆపండి, మీ ఆటలు ఈ ఊరి పొలిమేర దాటవు. నువ్వా? ఇక్కడికెలా వచ్చావు? చావుని కొని తెచ్చుకోవడానికి వచ్చావా? చావును తెచ్చేది ఎవరో, దాన్ని ఆపేది ఎవరో ఇప్పుడే తెలుస్తుంది. నువ్వు చేస్తుంది చేతబడి కాదు, ఊరిని చంపే కుట్ర. ఆ పొగలు నువ్వు కలిపిన విషం మా ఊరి రక్తాన్ని కలుషితం చేస్తోంది. నోర్మోయ్, నా శక్తి ఏంటో నీకు చూపిస్తాను. ఒరే దుర్మార్గుడా, ధర్మమున్న చోట నీ అధర్మం పనిచేయదురా. నీ పని అంతమైపోతుంది. వసుంధర ఆవు పంచకాన్ని, పసుపు నీళ్లను తాంత్రికుడి మీద చల్లుతుంది. అమ్మో, నా కళ్ళు ఏం చేసావా ముసల్దానా? మా అత్తయ్యని ముసల్దానా అంటావా? ఈ ఊరిని కాపాడే శక్తి రాయిమే. ఆ నిధి కోసం నువ్వేసిన ప్లాన్ అంతా మాకు తెలుసు. ఇప్పుడు నీ పాపం పండింది. వెంటనే గ్రామస్తులు లోపలికి వస్తారు. ఎంత ఘాతుకాన్ని కొడగొట్టారా మీరు? మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. మమ్మల్ని వదిలేయండి. ఇదంతా మేము నిధి కోసమే చేశాము. మాకెవ్వరినీ చంపాలని లేదు. మేము కేవలం మీ ఊరి గుడిలో ఉన్న నిధి కోసమే ఇదంతా చేశాం. నిధి సంపాదించి ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని అనుకున్నాము. మమ్మల్ని వదిలిపెట్టండి. ఒక ఊరి ఆరోగ్యాన్ని పణంగా పెట్టి నిధులు వెతుకుతారా? జైలుకు వెళ్ళాక అక్కడ వెతుక్కోండి మీ నిధులన్నీ. పోలీసులు వచ్చి వారిని తీసుకెళ్తారు. చూసారా, భయం ఎప్పుడు మనల్ని బలహీనుల్ని చేస్తుంది. కాని నిజం తెలుసుకుంటే ఎంతటి దుష్టశక్తినైనా జయించొచ్చు. అవునత్తయ్య, ఇప్పటికైనా ఈ ఊరు పచ్చగా క్షేమంగా ఉంటుంది. అనన్య, నువ్వు మీ అత్తగారు చేసిన పని వల్ల ఊరికి పెద్ద సమస్య నుండి విముక్తి కలిగింది. ఇందులో నాదేముంది? అందరూ నాకు సహాయం చేశారు, నా మాటలు నమ్మారు. కలిసికట్టుగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలమని మళ్ళీ నిరూపించాం. ఊరి ప్రజలందరూ అత్తాకోడలను మెచ్చుకుంటారు. ఆ ఊరికి పట్టిన పీడ వదిలిపోయిందని అందరూ సంతోషిస్తారు. అనన్య టేల్స్. అనన్య టేల్స్. అత్త కోడళ్ళ కోడికూర తగువు. ఈ కథలో చూడబోయే వినోదభరిత అంశాలు. గుమగుమలాడే కోడికూర మాయం. అత్తగారి దొంగతనం చేసిందని కోడలు ఎందుకు నిందలు వేసింది? అత్తాకోడళ్ల కోడికూర తగువు. అమరావతి అనే గ్రామంలో అనన్య, వసుంధర అనే అత్తాకోడళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నా బద్ధశత్రువులా ఉండేవాళ్ళు. ఎప్పుడూ గొడవలు పడుతూనే ఉండేవాళ్ళు. ఒకరోజు అనన్య భర్త అర్జున్ చికెన్ తీసుకుని ఇంటికి వస్తాడు. అనన్య, ఇదిగో కేజీ కోడికూర తీసుకొచ్చాను. సగం పులుసు పెట్టేసి సగం వేపుడు చెయ్యి. మా అమ్మకు కూడా కొంచెం చేసివ్వు. నేను వచ్చి క్యారేజ్ కట్టుకుని వెళ్తాను. ప్రసాద్ కూడా ఇవ్వాలి. మేమిద్దరం పొలంలోనే కూర్చొని తింటాం. అందుకు అనన్య సరే అని చెప్పి వంట చేయడం మొదలుపెడుతుంది. ఆ వంట చాలా రుచికరమైన వాసన వస్తూ ఉండడంతో అక్కడే ఉన్న అత్తగారు వసుంధర ఇలా అనుకుంటుంది. అబ్బో, మంచి మసాలా వాసన వస్తుంది. ఇది చికెన్ చేస్తోందన్నమాట. ఏదేమైనా ఇది వంట బాగానే చేస్తుందిలే. మా ఊడు ఖచ్చితంగా నాకు కూడా ఇవ్వమని చెప్పే ఉంటాడు. ఈ రోజు నేను ప్రత్యేకంగా వంట చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంతలో వసుంధర భర్త రాఘవయ్య అక్కడికి వస్తాడు. ఏంటే, బాగా ఆకలిగా ఉంది, ఇంకా వంట చేయలేదా? ఒక్క 10 నిమిషాలు ఆగండి. మీ కోడలు చికెన్ తీసుకొచ్చిస్తుంది. అప్పుడు వేడివేడిగా చికెన్ తిందురుగాని. అందుకతను సరే అంటాడు. వంట పూర్తయిపోతుంది. ఇంతలో అనన్యని ఎవరో పిలవడంతో తను బయటకు వెళ్తుంది. తను అలా బయటికి వెళ్ళి వచ్చే సమయానికి ఇంట్లో కూర ఉండదు.
ఖచ్చితంగా ఇది అత్తగారి పనే. మా ఆయన చెప్పిన మాటలు వినే ఉంటుంది. మాకు కూడా ఉంచకుండా మొత్తం కూర తీసుకుని వెళ్ళిపోయింది. నేను ఊరికే వదిలిపెడతానా? అని అత్తగారిని పిలుస్తూ ఉంటుంది. అత్తగారు ఒక గిన్నె తీసుకొని వస్తుంది. ఏంటమ్మా పిలిచావు? చెప్పు అనన్య. అబ్బబ్బా, ఎంత బాగా నటిస్తున్నారమ్మా అత్తయ్య. ఎంత ప్రేమగా పిలుస్తున్నారో. దొంగతనం చేసి ఏమీ తెలియనట్టుగా ఇక్కడికొచ్చారా? ఏంటి, దొంగతనం చేశానా? ఏం దొంగతనం చేశాను? ఏంటో మీకు తెలీదా? కూర చేసి పక్కన పెట్టి అలా బయటికి వెళ్ళానో లేదో అప్పుడే దొంగతనం చేసి లోపల పెట్టుకున్నారా? మర్యాదగా కూర తీసుకొచ్చివ్వండి, లేదంటే ఇప్పుడు ఎంత పెద్ద గొడవ జరుగుతుందో నాకే తెలీదు. నువ్వు నాకు కూర ఇస్తావనే ఉద్దేశంతో ఇదిగో ఇంత పెద్ద గిన్నె తీసుకొనొచ్చాను. నువ్వేమో ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు. నువ్వన్నట్టు నేనే కూర తీసుకొనుంటే మళ్ళీ ఎందుకు ఇక్కడికొస్తాను చెప్పు? ఎందుకు వస్తారంటే నన్ను నమ్మించి పలకరించడం కోసం. మర్యాదగా కూర తీసుకొచ్చివ్వండి. అయ్యో, నేను తీసుకోలే తల్లి. కావాలంటే నువ్వు నా గది మొత్తం వెతుకు అని అనడంతో అనన్య లోపలికి వెళ్ళి గది మొత్తం వెతుకుతుంది. ఏమీ కనిపించకపోవడంతో మళ్ళీ అత్తగారి దగ్గరికి వస్తుంది. ఏది, కూర కనిపించిందా? ఎందుకు కనిపిస్తుంది? ఈ కాసేపట్లోనే మొత్తం తినేసుంటారు. కనీసం మావయ్య కన్నా పెట్టారా లేదా? అని అంటూ ఉండగా మామయ్య అక్కడికి వస్తాడు. అమ్మా అనన్య, నిజం చెప్తున్నానమ్మా, మేమసలు ఆ కూర తీసుకురాలేదు. మీరు కూడా అబద్ధం చెప్తున్నారా మావయ్య? అని వాదిస్తుంది. మామయ్య ఎక్కువసేపు వాదించలేక బయటకు వెళ్ళిపోతాడు. అత్తాకోడలు మాత్రం గొడవ పడుతూనే ఉంటారు. గొడవ పెద్దది కావడంతో చుట్టుపక్కల వాళ్ళు వస్తారు. అమ్మాయి అనన్య, నువ్వు మీ అత్తగారిని ఊరికే అనుమానపడుతూ తిడుతున్నావు. ఇందాక నువ్వు బయటికి వెళ్ళినప్పుడు కుక్కొచ్చింది, అదే తిని ఉంటుంది. ఎక్కడా? నేను గంట నుంచి బయట కూర్చొనున్నాను. ఇటు దారిలో కుక్కలు అస్సలు వెళ్ళలేదు. ఖచ్చితంగా లక్ష్మి తినేసుంటుంది. ఆ మాటకి అనన్య మరింత కోపంగా అత్తగారిని నిందిస్తుంటే, నేనే ఎత్తుకుపోతే ఈ కాలి గిన్నె పట్టుకొని నీ దగ్గరికెందుకొస్తాను? ఇల్లు మొత్తం చూసావు కదా, మళ్ళీ నన్నంటావేంటి? అవునే లక్ష్మి, ఇంకా ఎందుకు అబద్ధాలు చెప్తావు? గంట సేపటి నుంచి చూస్తున్నాను, ఇటువైపు కుక్క కూడా రాలేదు. నువ్వే అప్పుడప్పుడు కోడలికి తెలియకుండా కూరలు లాగించేస్తావని నాకు తెలుసులే. అబ్బే రత్తమ్మ, నీకెప్పుడు వసుంధర మీద పడి ఏడవడమే పని. పాపం, ఆవిడ గిన్నె పట్టుకొని అడగడానికి వస్తే ఇలా దొంగపట్టం కడతారా? మెల్లగా ఊరి మగవాళ్లు కూడా చేరుకున్నారు. కోటయ్య వెటకారంగా అంటాడు. ఏవండి రాఘవయ్య గారు, మీ ఇంట్లో కోడికూర వండితే ఊరంతా హడావిడి చేస్తున్నారేంటి? ఆ కూరేదో ముందే మాకు పెట్టుంటే మేమే చెప్పేవాళ్ళం కదా అది ఎలా ఉందో అని. అవునవును, ఇప్పుడు ఆ కోడికూర ఎక్కడుందో తెలియదు కానీ అది ఉండాల్సిన చోట మాత్రం లేదు. బహుశా అది మసాలా వాసన తట్టుకోలేక అదే నడుచుకుంటూ వెళ్ళిపోయిందేమో అని నవ్వడంతో చుట్టుపక్కల వాళ్లంతా గొల్లున నవ్వారు. పక్కింటి పుల్లమ్మ గొంతు సవరించుకుని ఇలా అంటుంది. అమ్మాయనన్య, నీ వంట రుచి అలాంటిది మరి. ఆ వాసన చూసి ఆకాశంలో వెళ్లే గద్దొచ్చి గిన్నె ఎత్తుకుపోయిందేమో చూడు. అవునవును, గద్దొచ్చి గిన్నెను తీసుకెళ్లి మళ్ళీ ఖాళీ గిన్నెను తెచ్చి అత్తగారి చేతికి ఇచ్చిందన్నమాట. ఎంత విడ్డూరం! అనన్యకి మరింత కోపం వచ్చి నశాలానికి అంటుకుంటుంది. మీకు నవ్వులాటగా ఉందా? కష్టపడి వండితే అత్తగారు మాయం చేశారు. ఇప్పుడు నా భర్త వస్తే నేనేం సమాధానం చెప్పాలి? ఓసి నీ తెలివి తెల్లారా. నేనే గనుక తింటే నా మొగుడు ఆకలితో ఎందుకుంటాడు? మేమిద్దరం కలిసి నీ కూర కోసమే ఎదురు చూస్తున్నాం కదా. ఏంటిది, మన ఇంటి ముందు జాతర జరుగుతోందా? ఎందుకు అందరు ఇక్కడ పోగయ్యారు? అనన్య ఏడుస్తూ భర్త దగ్గరికి వెళ్ళింది. చూడండి, మీరు తెచ్చిన కోడి కూర వండి అలా బయటికి వెళ్ళానో లేదో మీ అమ్మ దాన్ని మాయం చేసింది. అడిగితే లేదు అంటోంది. మావయ్య కూడా ఆవిడకే సపోర్ట్ చేస్తున్నారు. అర్జున్ ఒక్క నిమిషం అందరి ముఖాలు చూసి గట్టిగా నవ్వాడు. ఓ, ఇదా విషయం. ఇంకా ఆపుతారా మీ కోడికూర గోల? అనన్య, నువ్వు బయటికెళ్ళినప్పుడు నేనే ఇంటికొచ్చాను. గ్యారేజ్ దగ్గర నా స్నేహితులు మరో ఇద్దరొచ్చారు. వాళ్ళకి ఆకలిగా ఉందంటే అందుకే నేనింటికొచ్చాను. నువ్విక్కడ లేవు, పక్కింట్లో ఉన్నావు. నిన్ను పిలిచి ఎందుకులే మళ్ళీ నిన్ను ఇబ్బంది పెట్టడమని వండిన కూర అన్నం మొత్తం నేనే గిన్నెలో సర్దుకొని పట్టుకుపోయాను. ప్రసాద్తో కలిసి మేమంతా అక్కడే భోజనం చేసేశాం. ఆ మాట వినగానే అందరి నోళ్లు మూతపడ్డాయి.
అనన్య తన పొరపాటు తెలుసుకుని నీళ్లు నమిలింది. వసుంధర కళ్ళలో నీళ్లు తిప్పుకుంది. చూసావా, అనవసరంగా నన్ను దొంగను చేశావు. అనన్య వెళ్లి అత్తగారి చేతులు పట్టుకుంది. క్షమించండి అత్తయ్య, ఆవేశంలో ఏవేవో అనేశాను. మన గొడవ చూసి ఊరంతా నవ్వుకున్నారు. ఇక నుంచి ఇలాంటి గొడవలు వద్దులే. పోన్లేమ్మా, ఈ చిన్న కోడికూర మనకి పెద్ద పాఠమే నేర్పిందిలే అని కోడల్ని దగ్గర తీసుకుంది. ఆ రోజునుంచి ఆ ఇంట్లో 2 పొయ్యిలు ఆరిపోయి ఒక్కటి పొయ్యి వెలిగింది. అత్తాకోడళ్ళిద్దరూ కలిసి సంతోషంగుండటం చూసి గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు. అలా ఒక కోడికూర తగువు ఆ ఇంట్లో సంతోషాన్ని నింపింది. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పాపం ఆడపడుచు. నమస్కారం. ఈరోజు మన కథలో ఒక ఆడపడుచు పట్ల వదిన చూపిన అసూయ ఆమె జీవితాన్ని ఎలా తలకిందులు చేసింది. కన్నవాళ్లే తనని తొంగలా చూస్తుంటే ఆమె పడ్డ వేదన వర్ణనాతీతం. అసలు లక్ష్మి నిజాన్ని ఎందుకు దాచింది? భర్త చేసిన ద్రోహాన్ని ఆమె ఎలా ఎదుర్కొంది? ఈ హృదయ విదారక గాథను చివరి వరకు చూడండి. గర్విష్టి కోడలు. ఈ కథలో చూడబోయే ఆసక్తికర అంశాలు: డబ్బుతో దేవుణ్ణి కూడా కొనొచ్చని గర్వపడే అనన్యకు అత్తగారు నేర్పిన అసలైన పాఠమేమిటి?